స్నాజీ సర్జన్ నుండి బేలీ అండ్ లవ్ యొక్క మరొక ఆవిష్కరణకు స్వాగతం. ఈరోజు మన పరిశీలన ప్రారంభ దశే రొమ్ము క్యాన్సర్ మీద, అంటే స్టేజులు 0, 1, 2 అన్నమాట. దీని నిర్వహణ గురించి చర్చిద్దాం. అవును. ఇందులో ప్రధానంగా 2 అంశాలుంటాయి కదా. ఒకటి కణితిని ఎలా తీయాలి అనేది, రెండోది చంక ప్రాంతం అంటే యాక్సిలాను ఎలా మేనేజ్ చెయ్యాలి అనేది. కరెక్ట్. ముందుగా కణితి దగ్గరకొద్దాం. దీనికి ప్రధానంగా 2 సర్జరీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి మాస్టెక్టోమీ, రెండోది బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే BCS. అవును. ఏది ఎంచుకోవాలనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. మాస్టెక్టమీ ఎప్పుడు అవసరమంటే రొమ్ము సైజుతో పోలిస్తే కణితి మరీ పెద్దగా ఉన్నప్పుడు. ఓకే. అలాగే క్యాన్సర్ రొమ్ములో ఒకటి కంటే ఎక్కువ చోట్ల అంటే మల్టీసెంట్రిక్గా ఉన్నప్పుడు. మల్టీసెంట్రిక్ డిజీజ్లో. అవును. ఇంకా మ్యామోగ్రామ్లో బాగా విస్తరించినట్టు మైక్రోకాల్సిఫికేషన్స్ కనిపిస్తే అది DCIS అయ్యుండొచ్చు. అప్పుడు కూడా మాస్టెక్టమీనే బెటర్. BRCA మ్యూటేషన్స్ ఉన్న వాళ్లలో కూడా అంటారు కదా. తప్పకుండా. BRCA పాజిటివ్ క్యాన్సర్లలో లేదా ఇంతకుముందు BCS అయ్యి అక్కడే మళ్లీ క్యాన్సర్ తిరగబెడితే లోకల్ రికరెన్స్, అప్పుడు కూడా మాస్టెక్టమీయే చేయాల్సొస్తుంది. కొన్నిసార్లు రోగి ప్రాధాన్యత బట్టి కూడా చేస్తారు. సరే, మరి ఈ మాస్టెక్టోమీలో కూడా రకాలున్నాయి కదా. ట్రెడిషనల్, రాడికల్, మోడిఫైడ్ రాడికల్, కొంచెం వివరిస్తారా? ఉన్నాయి. ట్రెడిషనల్ అంటే మొత్తం రొమ్ము కణజాలం, దానిపై చర్మం, నిపుల్ ఏరియోలా కాంప్లెక్స్, యాక్సిలరీ టెయిల్ అన్నీ తీసేయడం. ఓకే. రాడికల్ మాస్టెక్టమీ అంటే హాల్స్టెడ్ ప్రొసీజర్. ఇందులో రొమ్ముతో పాటు యాక్సిలాలోని అన్ని నోడ్స్, ఇంకా పెక్టోరాలిస్ మేజర్, మైనర్ కండరాలను కూడా తీసేస్తారు. కానీ దీనివల్ల మార్బిడిటీ చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడు దీన్ని దాదాపుగా చేయడం లేదు. చాలా అరుదన్నమాట. అవును. ఎక్కువగా చేసేది మోడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ అంటే MRM. ఇందులో మాస్టెక్టమీతో పాటు లెవెల్ 1, 2, కొన్నిసార్లు లెవెల్ 3 యాక్సిలరీ నోడ్స్ కూడా తీస్తారు. పేటీ, మోడర్న్, ఆర్చిన్ క్లోజ్, స్కాన్లన్ ఇలా వేరియేషన్స్ ఉన్నాయి. మరి స్కిన్ స్పేరింగ్, నిపుల్ స్పేరింగ్ మాస్టెక్టమీల గురించి? అవి DCIS లేదా ప్రారంభ దశ క్యాన్సర్లలో చేస్తారు. అంటే కణుతి చర్మానికి కనీసం 1 సెంటీమీటర్ దూరంలో, నిపుల్కు 2 సెంటీమీటర్ల దూరంలో ఉంటే చర్మాన్ని లేదా చర్మంతో పాటు నిపుల్ ఏరియోలాను కాపాడి లోపలి కణజాలాన్ని తీసేస్తాం. ఇది ఇమీడియట్ రీకన్స్ట్రక్షన్కు చాలా ఉపయోగపడుతుంది. రీకన్స్ట్రక్షన్ అంటే ఆటోలోగస్ టిష్యూ ఫ్లాప్స్ లేదా సిలికాన్ ఇంప్లాంట్స్ వాడతారా? అవును. ఆ 2 ఆప్షన్స్. సొంత కణజాలం ఫ్లాప్స్ ఫ్యాట్ వాడొచ్చు, లేదా ఇంప్లాంట్స్ పెట్టొచ్చు. సరే, ఇది మాస్టెక్టమీ గురించి. మరి రెండో ఆప్షన్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే BCS. దీన్నే వైడ్ లోకల్ ఎక్సిషన్ WLE లేదా లంపెక్టమీ అని కూడా అంటారు కదా. అవును. BCSలో కేవలం కణుతిని, దాని చుట్టూ కనీసం 1 సెంటీమీటర్ నార్మల్ రొమ్ము కణజాలం ఉండేలా మార్జిన్తో తీసేస్తాం. అంటే రొమ్మును కాపాడతామన్నమాట. కరెక్ట్. అయితే BCS తర్వాత దాదాపు ఎప్పుడూ రేడియోథెరపీ ఇవ్వాల్సుంటుంది. ఈ రెండింటినీ కలిపి బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ BCT అంటారు. తీసిన స్పెసిమెన్లో మార్జిన్స్ క్లియర్గా ఉన్నాయో లేదో చూడటం ముఖ్యం కదా. చాలా ముఖ్యం. అందుకోసం స్పెసిమెన్ను ఓరియంట్ చేస్తాం. లాంగ్ సూచర్ L ఫర్ లాటరల్, షార్ట్ సూచర్ S ఫర్ సుపీరియర్ ఇలాగా. ఒకవేళ మార్జిన్స్ పాజిటివ్ వస్తే, అంటే అంచుల్లో క్యాన్సర్ కణాలుంటే అప్పుడు ఆ పాజిటివ్ వచ్చిన వైపు మళ్లీ కొంత కణజాలాన్ని తీసేయాల్సుంటుంది. దీన్నే క్యావిటీ షేవ్ అంటారు. అందరికీ BCS చేయలేమా? కాంట్రాఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు మల్టీసెంట్రిక్ కణితులు, విస్తరించిన మైక్రోకాల్సిఫికేషన్స్, రొమ్ముతో పోలిస్తే కణుతి మరీ పెద్దగా ఉంటే BCS అంత మంచి ఆప్షన్ కాదు. ఓకే. అలాగే రీఎక్సిషన్ చేసినా కూడా 2 సార్లు మార్జిన్స్ పాజిటివ్ వస్తే, లేదా అంతకుముందే రొమ్ముక్కుగాని ఛాతీగోడకుగాని రేడియేషన్ తీసుకుని ఉంటే అప్పుడు కూడా BCS చేయకూడదు. ఇంకా సిస్టమిక్ లూపస్ ఎరిథ్మాటోసిస్, SLE లేదా ఇతర కొలాజన్ వాస్క్యులర్ వ్యాధులు, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ లేదా బాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన ఆర్థోప్నియా ఉన్నవాళ్లలో కూడా రేడియేషన్ ఇవ్వడం కష్టం కాబట్టి BCS సూచించరు. అర్థమైంది. మరి యాంకోప్లాస్టిక్ టెక్నిక్స్ అంటారు కదా. అవును. అవి BCS తర్వాత వచ్చే డిఫెక్ట్ని సరిచేయడానికి. WLEలో సుమారు 20% రొమ్ము వాల్యూమ్ తీసేస్తే దాని లెవెల్ 1 యాంకోప్లాస్టీతో అంటే వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్తో, ఉదాహరణకు డ్యూయల్ ప్లేన్ మొబిలైజేషన్తో సరిచేయొచ్చు. అంతకన్నా ఎక్కువ తీస్తే
20% కన్నా ఎక్కువ వాల్యూమ్ లాస్ ఉంటే లెవెల్ 2 యాంకోప్లాస్టీ కావాలి, అంటే వాల్యూమ్ రీప్లేస్మెంట్. లోకల్ లేదా డిస్టెంట్ ఫ్లాప్స్ వాడాల్సొస్తుంది. కొన్నిసార్లు క్వాడ్రాంటిక్టమీ కూడా చేస్తారు, అంటే కణితి ఉన్న క్వాడ్రాంట్ని మొత్తం తీసేయడం. ఓకే, ఇది కణితి గురించి. ఇప్పుడు యాక్సిలా అంటే చంక ప్రాంతానికొద్దాం. ఇక్కడ సర్జరీ ఎందుకు అవసరం? రొమ్ము క్యాన్సర్ తరచుగా మొదట స్ప్రెడ్ అయ్యేది ఈ యాక్సిలరీ లింఫ్ నోడ్స్కే. కాబట్టి ఇక్కడ వ్యాధి ఉందో లేదో చూడటం, స్టేజింగ్ కోసం, ట్రీట్మెంట్ ప్లానింగ్ కోసం చాలా ముఖ్యం. దీనికి 2 ప్రధాన పద్ధతులున్నాయి కదా, సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ SLNB మరియు యాక్సిలరీ లింఫ్ నోడ్ డిసెక్షన్ ALND. అవును, SLNB ముఖ్య ఉద్దేశ్యం స్టేజింగ్, అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే మొదటి కాపలాదారు నోడ్ లేదా నోడ్స్ను గుర్తించటం. ఇది ఎలా చేస్తారు? ట్రేసర్స్ అవి వాడతారా? అవును, బ్లూ డై గాని, టెక్నీషియం 99M లాంటి రేడియో ఐసోటోప్ గాని, లేదా కొన్నిసార్లు ఫ్లోరసెంట్ డైస్ గాని, వీటిని కణితి చుట్టూ ఇంజెక్ట్ చేస్తారు. పెరిట్యూమరల్ లేదా పెరిఏరియోలార్ ఇంజెక్షన్. కరెక్ట్. ఆ ట్రేసర్ లింఫాటిక్స్ ద్వారా ప్రయాణించి మొదట చేరే నోడ్స్ను మనం గుర్తిస్తాం. విజువల్గా బ్లూ కలర్ కనిపించొచ్చు, లేదా గామా ప్రోబ్తో రేడియో యాక్టివిటీ డిటెక్ట్ చేయొచ్చు, లేదా ఫ్లోరసెన్స్ కెమెరాతో చూడొచ్చు. ఏ నోడ్స్ను తీస్తారు? హాటెస్ట్ నోడ్ గామా ప్రోబ్తో కౌంట్తో పోలిస్తే 10% కన్నా ఎక్కువ కౌంటున్న నోడ్స్, లేదా బ్లూ కలర్లో కనిపించే నోడ్స్, వీటిని తీసి పరీక్షిస్తాం. అక్కడికప్పుడే ఫ్రోజన్ సెక్షన్ చేస్తారా? చెయ్యొచ్చు. ఫ్రోజన్ సెక్షన్లో సుమారు 10–12% ఫాల్స్ నెగటివ్ రేట్ ఉంటుంది. టచ్ ఇంప్రెషన్ సైటాలజీ లేదా మాలిక్యులర్ అసేస్ కూడా వాడతారు కొన్ని చోట్ల. SLNB ఎవరికి చెయ్యకూడదు? ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్, T4 వ్యాధి, అంటే ఛాతీ గోడకు లేదా చర్మానికి బాగా అతుక్కుపోయిన కణితులు, లేదా ఇంతకు ముందే యాక్సిల్లాలో సర్జరీ లేదా రేడియోథెరపీ అయి ఉంటే, బాగా స్కారింగ్ ఉంటే అప్పుడు SLNB అంత నమ్మదగినది కాదు. అలాంటప్పుడు లేదా SLNB పాజిటివ్ వస్తే అప్పుడు ALND చేస్తారా? అవును, క్లినికల్గా గాని బయాప్సీలో గాని ముందే యాక్సిలరీ నోడ్స్ పాజిటివ్ అని తేలితే ALND చేయాలి. అలాగే SLNBలో 3 లేదా అంతకన్నా ఎక్కువ నోడ్స్లో మ్యాక్రోమెటస్టేసిస్, అంటే పెద్ద మొత్తంలో క్యాన్సర్ కణాలు కనిపిస్తే కూడా ALND చేస్తారు. ALNDలో ఏ లెవెల్ నోడ్స్ తీస్తారు? ఏ స్ట్రక్చర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి? సాధారణంగా లెవెల్ 1, లెవెల్ 2 నోడ్స్ను తీసేస్తాం. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు లెవెల్ 3 కూడా డిసెక్ట్ చేయాల్సి రావచ్చు. జాగ్రత్తగా కాపాడాల్సినవి చాలా ఉన్నాయి. యాక్సిలరీ వెయిన్, థొరాకోడార్సల్ వెసల్స్, మీడియల్ మరియు లాటరల్ పెక్టోరల్ నరాలు, లాంగ్ థొరాసిక్ నరం సరేటస్ యాంటీరియర్కి, థొరాకోడార్సల్ నరం లాటిస్మస్ డోర్సాయ్కి. మరి ఇంట్రకాస్టోబ్రాకియల్ నరాలు? వాటిని కూడా సాధ్యమైనంతవరకు కాపాడటానికి ప్రయత్నించాలి, ఎందుకంటే అవి చేతి లోపలి వైపు చర్మానికి సెన్సేషన్ ఇస్తాయి. కానీ కొన్నిసార్లు నోడల్ బర్డన్ మరీ ఎక్కువగా ఉంటే ఆంకోలాజికల్ క్లియరెన్స్ కోసం దాన్ని తీసేయాల్సి రావచ్చు. అంటే మొత్తంగా చూస్తే ప్రారంభదశ రొమ్ము క్యాన్సర్ చికిత్స చాలా పర్సనలైజ్డ్ అన్నమాట. కణిత లక్షణాలు, ఆక్సిల్ల పరిస్థితి అన్నిటినీ బట్టి నిర్ణయాలు మారతాయి. ఖచ్చితంగా. ప్రతి రోగికి వారి పరిస్థితిని బట్టి ఒక సమగ్ర ప్రణాళిక అవసరం. సర్జరీతో పాటు రేడియేషన్, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ ఇవన్నీ అవసరాన్ని బట్టి ఉంటాయి. ప్రారంభదశ రొమ్ము క్యాన్సర్ చికిత్సలోని ఈ కీలకమైన శస్త్రచికిత్స అంశాలను చక్కగా వివరించారు. టెక్నిక్స్ నిరంతరం మెరుగుపడుతూనే ఉన్నాయి కదా. విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. మరి ఆలోచించాల్సిన విషయమేంటంటే, భవిష్యత్తులో రోగి జీవన నాణ్యతను మరింత పెంచడానికి ఈ చికిత్సా విధానాలు ఇంకెలా మారతాయో.